నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొన్న డిన్నర్ మీట్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొన్ని కీలక విషయాలు వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఈ విషయంతో పాటు జనసేన పోటీ చేసే స్థానాలకు సంబంధించి సమగ్రంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో ఏ నియోజకవర్గంలో ఏ స్థానంలో జనసేన పార్టీ బలంగా ఉంది, ఏ స్థానంలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ బలం ఉంది, ఈ విషయాలన్నింటికి సంబంధించి కొంత లోతుగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పోటీ చేసే స్థానాలకు సంబంధించి కూడా ఒక కొలిక్కొచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. జనసేన పార్టీ గతంలో మనం చూసాం 25 స్థానాలకు పరిమితం అవుతుంది, 25 స్థానాల్లో పోటీ చేయబోతున్న వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా జన సైనికులు కొంత వ్యతిరేక ప్రచారం కూడా చేశారు, 25 స్థానాలు ఇవ్వటం ఏంటి అని. అయితే ఆ తర్వాత 50 స్థానాల్లో జనసేన పార్టీ అడుగుతోందని కొంత ప్రచారం జరిగింది. అయితే అటు 50 స్థానాలు మించి కాదు, 25 స్థానాలు మరీ తక్కువ కాదు, మధ్య మార్గంగా కొన్ని బలమైన స్థానాలను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 35కు తగ్గకుండా, అంటే ఇప్పుడు 35 స్థానాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, 35కి మించి స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది, కానీ 35కి ఒకటి కూడా తగ్గే అవకాశం లేదు. 35+ఏ జనసేన పోటీ చేయబోతుందని ఒక సమాచారం వస్తుంది. ఆ రోజు జరిగిన సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొన్ని హామీలు ఇస్తోంది. అలాగే జనసేన షణ్ముఖ వ్యూహంతో ముందుకు పోతుంది కాబట్టి జనసేన ఆయా వర్గాలకు ఇస్తున్నటువంటి హామీలు ఈ రెండింటిని పేర్చి ఉమ్మడి మేనిఫెస్టో అతి త్వరలోనే రాబోతుంది. అలాగే ఉమ్మడి జాబితా కూడా, ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా అయితే రాబోతుందో అలాగే ఉమ్మడి జాబితా కూడా తెలుగుదేశం జనసేనకు సంబంధించి మొదటి ఉమ్మడి జాబితా అతి త్వరలోనే రాబోతుంది. జనసేనకి ఇచ్చే స్థానాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చిన అవకాశం అయితే కనిపిస్తోంది. జనసేన ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది, ఒకసారి మీకు ఆ రోజు జరిగిన చర్చలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చర్చించినటువంటి విషయాలు, వారిద్దరూ చర్చించిన స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజివ్గా మనకు అందుతుంది. ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. జనసేన ఉమ్మడి జిల్లాల్లో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తర్వాత రాయలసీమ జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, ఈ 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎక్కడ జనసేన బలం ఉంది, ఎక్కడ ఇస్తే జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు, ఆ స్థానాలకు సంబంధించి మళ్ళీ ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా వాళ్ళ చర్చల ద్వారా మనకు అర్థమవుతోంది. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వస్తే నెల్లిమర్ల, సాలూరు 2 స్థానాలైతే కంపల్సరీ దాదాపు 100% ఈ 2 స్థానాల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఇక 1 పెరిగితే పెరగచ్చు, 2 స్థానాలు మాత్రం ఇక్కడ తగ్గదు. ఇక మూడోది విశాఖపట్నం జిల్లాలో గాజువాక, మనకు తెలిసిందే గాజువాకలో గతంలో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు, ఓడిపోయిన విషయం తెలిసిందే. మళ్ళీ గాజువాక స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారా లేకపోతే జనసేన అభ్యర్థి కంపల్సరీ ఉంటారా, అక్కడ ఈ స్థానంలో ఆయన ఉంటారా లేదనేది తెలియదు, కానీ గాజువాక జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. తర్వాత పెందుర్తి, విశాఖ సౌత్, విశాఖ నార్త్, మొత్తం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 4 స్థానాలు అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంకా 1 ఏమన్నా పెరుగుతుందా, 1 స్థానం 2 స్థానాలు ఏమైనా పెరుగుతాయా, లేదంటే 1 మాత్రమే ఇస్తారా తెలియదు, కానీ ఈ 4 స్థానాలు అయితే కన్ఫామ్గా పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఏ విధంగా ఉండిపోతుంది, రాజానగరంలో పోటీ చేసే అవకాశం ఉంది జనసేన, రామచంద్రపురంలో పోటీ చేసే అవకాశం ఉంది, పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉంది, కాకినాడ సిటీ, రాజోలు, పత్తిపాడు, ఇక్కడ చూసారా 1, 2, 3, 4, 5, 6 స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 స్థానాలు, ఎక్కువ స్థానాలు పోటీ చేసే జిల్లా ఇదని చెప్పుకోవచ్చు మనం. తూర్పుగోదావరి జిల్లాలో 6 స్థానాలకు తగ్గకుండా పోటీ చేస్తారు, ఇంకా 1 పెరిగినా పెరగచ్చు, కానీ ఈ 6కు మాత్రం జనసేన పోటీ చేసే స్థానాలు తగ్గవు. మొత్తం ఈ 6 స్థానాలు అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంకొక స్థానం ఏదైనా పెరిగితే పెరగచ్చు కూడా అని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే, అంటే గోదావరి జిల్లాల్లోనే జనసేనకు ఎక్కువ బలం ఉంది. జనసేన ఎక్కువ సాధించే స్థానాలు గోదావరి జిల్లాలోనే ఉంటాయి కాబట్టి ఎక్కువ స్థానాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. 6 స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోటీ చేయబోతుంది. ఇంకా 1 పెరిగినా పెరగచ్చు, కానీ తగ్గదన్నట్టుగా ఇక్కడ మనకి సమాచారం వస్తుంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నుంచి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం భీమవరం గతంలో పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఈసారి కూడా భీమవరం నుంచి లేదంటే తాడేపల్లిగూడెం నుంచి ఈ 2 స్థానాల్లో ఏదో ఒక దగ్గర పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ఇక ఉంగుటూరు, ఈ 3 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. తాడేపల్లిగూడెం, భీమవరం ఈ రెండిట్లో ఒకచోట మాత్రం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఈ 2 గోదావరి జిల్లాలు చూస్తే ఇటు 6 ఇటు 3 9 స్థానాలు జనసేన అభ్యర్థులు 9 చోట్ల గోదావరి జిల్లాలో పోటీ చేయబోతున్నారు. ఇంకా పెరిగినా పెరగొచ్చు కానీ 9కి మాత్రం తగ్గదు అన్న సమాచారం ఇక్కడ మనకి వస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి? కృష్ణా జిల్లాలో 3 స్థానాలు ఇవ్వబోతున్నారు. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. పెడన నుంచి కూడా ఓకే అయినట్టుగా తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ స్థానం కూడా జనసేన అభ్యర్థికే ఇవ్వబోతున్నారు, జనసేన పార్టీకి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా నుంచి 3 స్థానాల్లో జనసేన పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూస్తే ప్రత్తిపాడు, తెనాలిలో మనం చూస్తున్నాం నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. పిఏసీ చైర్మన్గా ఉన్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. తెనాలి ఆయన సొంత నియోజకవర్గం. ఆయన పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం. ఆ తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కూడా జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. జనసేన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తోంది. ఇక తర్వాత ప్రకాశం జిల్లాలో దర్శి నుంచి పోటీ చేయబోతుంది జనసేన. చీరాల నుంచి పోటీ చేయబోతుంది. గిద్దలూరు నుంచి పోటీ చేయబోతుంది. ప్రకాశం జిల్లాలో 3 స్థానాల్లో జనసేన పార్టీకి పోటీ చేసే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో 3 చోట్ల పోటీ చేయబోతుంది. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకే ఒక్క స్థానంలో జనసేన పార్టీకి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉదయగిరి స్థానంలో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక స్థానంలో పోటీ చేసినా సరే విజయవంతంగా అక్కడ అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితి ఉంటుందని ఒక హామీ లభించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గంలో అక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, అదేవిధంగా జనసేన శ్రేణులు గెలిపించుకునే పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఒక స్థానం ఇచ్చినా సరే అక్కడ డెఫినెట్గా జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇక్కడ మనం చూస్తున్నాం అనంతపురం స్థానం దక్కబోతోంది. అలాగే ధర్మవరం నుంచి పోటీ చేయబోతుంది జనసేన. గుంతకల్ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 స్థానాల్లో ఇక్కడ దాదాపు కన్ఫర్మ్ అయిపోయి జనసేన పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా మనం చూస్తున్నాం. చిత్తూరు, తిరుపతి, మదనపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా 3 స్థానాలు ఇక్కడ రాబోతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం తిరుపతి గతంలో గాజువాక, భీమవరం 2 చోట్ల జనసేన అధినేత పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 2 చోట్ల పోటీ చేస్తే గనక తిరుపతిని ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో ప్రజారాజ్యం అధినేతగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఇక్కడ పోటీ చేసి గెలిచారు. కాబట్టి తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి భీమవరం లేదా తాడేపల్లిగూడెం, ఇక రెండోది పోటీ చేస్తే కనుక తిరుపతి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక మదనపల్లి నుంచి కూడా జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ 3 దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక కడప జిల్లాని చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి సొంత జిల్లా కడప జిల్లా. ఇక్కడ కడప నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి బరిలో నిలిచే అవకాశం ఉంది. జమ్మలమడుగు నుంచి ఇక్కడ జనసేన అభ్యర్థి నిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ జమ్మలమడుగు నుంచి గతంలో ఒక చర్చ జరిగింది. సునీత ఎవరైతే ఉన్నారో దివంగత వివేకానంద రెడ్డి గారు ఎవరైతే హత్య కేసులో చనిపోయారో వైఎస్ ఫ్యామిలీ నుంచి, వారి కూతురు సునీత జమ్మలమడుగు నుంచే పోటీ చేయబోతున్నారు. జనసేన టికెట్ మీద పోటీ చేసే అవకాశం ఉందని తీవ్రమైనటువంటి చర్చ జరిగిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి, పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించారు కాబట్టి జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సునీత పోటీ చేస్తారన్న చర్చ కూడా జరుగుతుంది. సో అప్పుడు గతంలో అయితే జనసేన టికెట్ మీద సునీత పోటీ చేసే అవకాశం ఉందని చర్చ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఆమె బరిలోకి దిగే ఛాన్స్ ఉందని జరుగుతుంది. సో చూడాలి ఎలా ఉంటుందనేది. కడపలో అయితే కడప, జమ్మలమడుగు ఈ 2 స్థానాలు జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని, ఆళ్లగడ్డ ఈ 2 స్థానాల్లో కర్నూలు జిల్లా నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. ఒకసారి మొత్తం స్థానాలు నేను మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను. 1, 2 స్థానాలు, ఇక్కడ 2 స్థానాలు 4 స్థానాలు, 4, 3, 7, 3, 10, తర్వాత 11, 11, 3, 14, 14, 2, 16, 3, 19, 19, 3, 22, 24, 26, 28, 28, 4, 32, 32, 3, 35 మొత్తం 35 స్థానాలు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి.
జనసేన 35 స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒకటి కూడా తగ్గకుండా 35 స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మరికొన్ని స్థానాలు పెంచుకునే పనిలో జనసేన అధినాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 35కు మాత్రం తగ్గదు. దాదాపు 40 వరకు 35 నుంచి 40 మధ్య ఈ స్థానాలు ఉండే అవకాశం ఉంది. 35కు మాత్రం ఈ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి తగ్గకుండా పోటీ చేయబోతోంది. గతంలో 25 స్థానాల్లో 20 స్థానాలను చర్చ జరిగింది. అది ఎంత మాత్రం వాస్తవం కాదు. 50కి పైగా స్థానాల్లో పోటీ చేయబోతుంది. 60 స్థానాలు అడిగారని కూడా చర్చ జరిగింది. అది కూడా వాస్తవం కాదు. 35 స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తుంది. ఇంకా 4-5 పెంచుకునే పనే ఉంది కాబట్టి ఇంకా 4-5 స్థానాలు పెంచుకునే పరిస్థితుల్లోనే జనసేన ఉందని ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఆ ఎగ్జాక్ట్ నెంబర్ అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుంది. 35 తగ్గకుండా పోటీ చేసే అవకాశం ఉంది. ఆ 35 స్థానాలు ఇవే అన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.